ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహాజాతర జరగనున్న సమయంలో వనదేవతల గుడి మిలిగే పండుగను పూజారులు ఘనంగా నిర్వహించారు. ఈ ఘట్టంతో మహాజాతర అంకురార్పణ జరిగింది. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ, పుసుగొండ్లలో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజులకు గ్రామాల్లోని గుడుల్లో పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అడవి ప్రాంతాలకు కాలినడకన పూజారులు వెళ్లి గుట్టగడి పుట్టమట్టిని తీసుకొచ్చారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం ఆయా ఆలయాలను మహిళలు పుట్టమట్టితో అలికారు. పురుషులు గుట్టగడ్డితో గుడి పైకప్పులను వేశారు. రోజంతా ఉపవాసాలు చేసి తల్లుల గర్భగుడులను శుభ్రం చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతలకు దీపధూప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో మేడారం మహాజాతరకు పూజా తంతు మొదలైనట్లుగా ఆదివాసీలు భావిస్తారు. నియమ నిష్ఠలతో పూజారులు జాతర ముగిసే వరకు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మేడారంలో భక్తుల ముందస్తు మొక్కుల సందడి కొనసాగింది. వనదేవతలకు ప్రత్యేక రోజు కావడంతో నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన తర్వాత అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని ఆదివాసీల సంప్రదాయ పద్ధతుల్లో పసుపు, కుంకుమ, బంగారం, నూతన వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.